హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. OnePlus మొబైల్స్లో టీ సిరీస్కి మంచి క్రేజ్ ఉంది. ఈ టీ సిరీస్ మనకి OnePlus 3ని స్టార్ట్ చేశారు. సో OnePlus 3 తీసుకొచ్చినప్పుడు 100K 80% పీపుల్స్కి తెలిసింది కాదు, 20% కొంతమంది తెలుసు. సో టీ సిరీస్ ఎప్పుడు తీసుకొచ్చారో OnePlus ఇంక చూసుకోలేదు. సో ప్రతి మొబైల్ హిట్ అయ్యింది. లాస్ట్ మనకి OnePlus 8 వరకు టీ సిరీస్కి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. కానీ మనకి OnePlus 9 కాడ నుంచి టీ సిరీస్ డ్రాప్ చేసి అదే ప్లేస్లో మనకి ఆర్ సిరీస్ తీసుకొచ్చారు. పర్వాలేదు, టీ సిరీస్ కన్నా ఆర్ సిరీస్ కన్నా కొంచెం సేల్స్ ఉన్నాయి, కానీ మరీ టీ సిరీస్కి ఉన్న సేల్స్ లేవు. అయితే ఈ టీ సిరీస్ని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ OnePlus Nord 2లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో మనకి OnePlus Nord క్లిక్ అయింది, మరి ఓవర్ క్లిక్ అయింది 100 బడ్జెట్లో తీసుకొచ్చిన మొబైల్ OnePlus Nord. సో అయితే ఈ OnePlus Nord 2 కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ సేల్స్ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని మొబైల్స్ కొంచెం పేలడం జరిగినాయి. తర్వాత నుంచి సేల్స్ డ్రాప్ అవుతూ వచ్చినాయి. సో అంటే ఫ్లాప్ అవడం అంటే చాలా మొబైల్స్ పేలినాయి. ఒక కంపెనీ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక మొబైల్ సో బ్లాస్ట్ అయినాయి. శాంసంగ్ కానీ, రియల్మీ కానీ, రెడ్మీ కానీ బ్లాస్ట్ అయినాయి, కానీ ఇంతలా మనకి రియాక్ట్ అవ్వలేదు. సో చాలామంది ఈ మొబైల్స్కి అయితే చాలామంది రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉన్న మొబైల్స్ ఏమున్నాయంటే OnePlusకి ఉందన్నమాట. OnePlus కంపెనీకి ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది. కాబట్టి టీ సిరీస్ తీసుకురాకపోతే చాలామంది నిరాశపడారు. కానీ ఈసారి టీ సిరీస్ని OnePlus Nord 2లో తీసుకొస్తున్నారు. OnePlus Nord 2 టీ సిరీస్ అని చెప్పి. సో దీని స్పెక్స్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడితే స్పెక్స్ అయితే కనుక మనకి డిస్ప్లే గురించి మాట్లాడితే సేమ్ మనకి OnePlus Nord 2లో OnePlus Nord కానీ తీసుకొచ్చిన డిస్ప్లే ఇప్పటికి తీసుకొస్తున్నారు. 6.43 ఫుల్ హెచ్ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అండ్ 90Hz రిఫ్రెష్తో వస్తుంది. ఎటువంటి మార్పు లేదు. మనకి రిఫ్రెష్ రేట్ అనేది మనకి పెంచుతారేమో అనుకున్నాం, కానీ ఇంకా పెంచలేదు. అదే రిఫ్రెష్ రేటు, అదే డిస్ప్లే తీసుకొస్తున్నారు. అయితే బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా సేమ్ టు సేమ్ మనకి OnePlus Nord 2లో ఏమున్నాయో అదే కెమెరాస్ మనకి తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. అపర్చర్ 1.8తో తీసుకొస్తున్నారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంటుంది. అండ్ సెల్ఫీ కూడా మనకి 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు ఈ OnePlus Nord 2 టీ సిరీస్లో. ఇక నెక్స్ట్ మెయిన్ మార్చింది ఏంటంటే మనకి ఇందులో ఉన్న ప్రాసెసర్ మనకి మీటింగ్ నుంచి వస్తున్న 1300 ప్రాసెసర్తో వస్తుంది. సో 1200 సక్సెస్గా మనకి 1300 వస్తుంది. సో ఇది ప్రాసెసర్లో మనకి ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఏది ఎక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి ఈసారి కెమెరా మీద ఎక్కువ దృష్టి పెట్టి మనకి ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. అయితే ఈ ప్రాసెసర్ వచ్చిందా దీని గురించి మాట్లాడదాం. 1200 పక్కా సక్సెస్ అయింది. దాని తర్వాత ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మనం కోరుకుందాం. సక్సెస్ అవుద్ది ఖచ్చితంగా, చూద్దాం. OnePlusకే కానీ మిగతా అన్ని మొబైల్స్ కూడా ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగా క్లిక్ అయింది. రియల్మీకి ఇంకా బాగా క్లిక్ అయింది. రియల్మీ X1 Max చాలా క్లిక్ అయింది. చాలా మొబైల్స్ ఇప్పటికీ అమ్ముడిపోతున్నాయి కూడా ఒక్క OnePlus Nord 2 పోల్చుకుంటే. ఇంకా నెక్స్ట్ మనకి ఇందులో ఉన్న బ్యాటరీ మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 80 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొన్ని సైట్స్లో మనకి చూపిస్తూనే ఉన్నారు. బిగ్ మూవ్ అనమాట. చూద్దాం మనకి ఎక్కువ వీళ్ళు మార్చుతుంది ఏంటి, 2 మార్చారు, ప్రాసెసర్ అండ్ ఛార్జర్. లోన్ కొన్ని మారుస్తారు. సో కానీ చాలామంది డౌట్ ఏంటంటే మనకి ఇది ఒప్పో ప్లస్ OnePlus అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మేబీ కన్ఫర్మ్ అవ్వచ్చు. అదే మనకి ఇంకా 30,000 ఉన్న సిరీస్లో ప్రతి మొబైల్లో మనకి OnePlus మొబైల్లో ఒప్పోలో ఏమున్నాయో కెమెరా మోడ్స్ కానీ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఈ OnePlus Nord సిరీస్లో తీసుకొస్తారు. సో OnePlus హై కేటగిరీ ఉంటాయి కదా, అందులో తీసుకురారు, కానీ ఇందులో మాత్రం పక్కకు తీసుకొస్తారు. బట్ ప్రైస్ ఎంత పెట్టబోతున్నారు అనుకుంటే ఇది ప్రైస్ మనకి యాజ్ యూజువల్ మనకి OnePlus Nord 2 ఎంత ప్రైస్ తీసుకొచ్చారో అదే ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. మేబీ OnePlus Nord 2 అనే మొబైల్ డ్రాప్ అవ్వచ్చు. సో ఎందుకంటే కొన్ని మొబైల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఇంక డ్రాప్ చేసేసి మనకి అదే ప్లేస్లో మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో అంటే 29,999కి మనకి OnePlus Nord 2 టీ సిరీస్లో తీసుకొస్తున్నారు. సో ఇయర్లీ మనకి Q3 కానీ Q2 కానీ ఈ గ్యాప్లో మనకి తీసుకొచ్చేస్తారు ఈ మొబైల్. ఎందుకంటే OnePlus Nord 2 మనకి లాంచ్ చాలా రోజులు అయింది కాబట్టి త్వరగా తీసుకొస్తారు. అండ్ దీనికన్నా ముందే మనకి OnePlus Nord 2 CE2 5G అనే మొబైల్ మనకు అండర్ 20,000 తీసుకొస్తారని చెప్పి మనకు కొన్ని సైట్స్ చూపిస్తూనే ఉన్నాయి. దాని తర్వాత మనకి OnePlus Nord 2 టీ సిరీస్ తీసుకొస్తారు. సో ఇక్కడ నుంచి మనకి ఇయర్ మొత్తం OnePlusలో ఎక్కువ మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. Nord సిరీస్ కానీ, CE సిరీస్ కానీ, OnePlus 10 కానీ, సో ఈ మొబైల్స్ అన్ని ఎక్కువ చూస్తూ ఉంటాం. మనకి ఇయర్లో వచ్చేసరికి త్వరగా తీసుకొస్తారని చెప్పి మనకి ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. తీసుకొస్తే చూద్దాం. ఈ ఇయర్ అయినా OnePlusకి మంచి క్రేజ్ ఉందని చెప్పి అనుకుందాం. అందులో టీ సిరీస్ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఇయర్ నుంచి మనకి సో చూద్దాం. దీని సేల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. టీ సిరీస్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒక చిన్న షార్ట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.